నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఏపీలో ఎన్నికల కురుక్షేత్రం తుది అంకానికి చేరుకుంది. మరో 10 రోజుల్లో నేతల భవితవ్యం తేలనుంది. ఇప్పుడు అందరి చూపు పిఠాపురం పైనే. పిఠాపురంలో పవన్ చరిష్మానా, వంగా గీత ప్రజాసేవ దేనికి ఓటర్లు జై కొట్టనున్నారు. ఒకవేళ పవన్ ఓడిపోతే అక్కడ పరిస్థితి ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీలో ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫలానా వాళ్లు గెలుస్తారంటూ బెట్టింగ్ కోట్లలో నడుస్తోంది. ఈ క్రమంలో పిఠాపురం నియోజకవర్గంపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పవన్ కంకణం కట్టుకుని చెప్పులు అరిగేలా తిరిగారు. పవన్ పై అఖండ మెజారిటీ సాధించాలని వైసీపీ సర్వశక్తులు ఒడ్డింది. అయితే ఎన్నికల్లో పవన్ ఓడితే పరిస్థితి ఏంటి అన్నది సామాన్య ప్రజానికంతో పాటు అధికారులను సైతం కలవరపెడుతున్న అంశం. రాష్ట్రంలో ఓటింగ్ అనంతరం పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో హింస చెలరేగిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కౌంటింగ్ అనంతరం ఇదే తరహాలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెల్లడించింది. దీంతో ఒకవేళ పవన్ ఓడిపోతే ఆయన అభిమానులు ఎలాంటి దాడులకు తెగబడతారో అన్న చర్చ నియోజకవర్గ ప్రజలను కుదురుగా ఉండనీయడం లేదు. దీంతో పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కౌంటింగ్ అనంతరం ఎలాంటి విజయోత్సవ సభలు, ర్యాలీలు చేయకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ ముగిసిన 14 రోజుల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. Please subscribe dot news.